నమస్కారం. నమస్తే. మీ పేరండి? నా పేరు దేవానంద. దేవానంద్ గారు, ఇప్పుడు రానున్న ఒక నెలలో మన ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందని? ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? అంటే మీ ఉద్దేశం, మీ ఒపీనియన్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? బాబు ఇలాంటి పరిస్థితి పెడుతున్నారా? జనరల్గా మనం ఏదో మాట్లాడుకుంటున్నాం అందరిలాగా. చంద్రబాబు నాయుడు గారితో బాగుంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఏదైనా కారణాలు చెప్పగలరా దాన్ని? కారణం ఏం చెప్పలేము. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నాగరాజు. నాగరాజు గారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన ఏపీలో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు? జగన్మోహన్ రావు సీఎం అవుతే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతే బాగుంటుంది. కాకినాడకి దూరంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యే అవుతే బాగుంటుంది. మాకు అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఎందుకని మీకు అంత నమ్మకం? నమ్మకం అంటే జగన్మోహన్ రావు గారు మొన్నసారే దెబ్బ అయిపోయారు. ఈసారైనా ఆయన సీఎం అవుతాయని చెప్పిన వాగ్దానాలు నెరవేరుతాయని ఆయన చెప్పిన అన్ని కూడా నెరవేరుతాడు. ఈసారి మరి అవకాశం ఉందంటారా? ఎట్లా? అవకాశం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంది. సీఎం అయ్యే అవకాశం ఉంది తప్పనిసరి. ఇక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా అవుతాడు. అలాగే జగన్ గారికి మా సపోర్ట్, ఫుల్ సపోర్ట్. మాది దొండూరు టౌన్ మాజీ ప్రెసిడెంట్ నేను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం. మీ పేరు? శ్రీని అండి. శ్రీని గారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన ఏపీలో ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంది? మాకు సీఎం పవన్ కళ్యాణ్ గారు అవుతే బాగుంటుందండి. పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని. ఎందుకని మీకు? ఎందుకంటే మాకు ఏది కూడా మిగతా వాళ్ళు ముందు వచ్చే వాళ్ళు నాయకులు కూడా ఏది కూడా చేయట్లేదు. ఈ రోడ్లేని, ఈ ట్రాఫిక్ లేని, ఏదైనా సరే పన్ను కూడా ఎవరు కూడా ఆటో డ్రైవర్లో కూడా ఇల్లు కూడా కొంపకూడదు లేదండి. ఆ నాయకులకి వాళ్ళకి మాత్రం ఇస్తున్నారు. కానీ కొంపలో ఆటో డ్రైవర్లు కానీ, ఈ రోడ్ ట్యాక్సీలు కానీ పెంచేసుకుపోతున్నారండి. మొన్నమ్మా రోజుకి 50 రూపాయలండి పైన. ఇప్పుడు అంటే ఎలక్షన్ దగ్గర కదా, దానివల్ల తగ్గించారండి. డబ్బు మొత్తం తీస్తారండి. దానివల్ల కొంచెం ఏదో వేసేస్తారో ఓట్లు అనుకుంటారు, కానీ అవ్వదండి, పని అవ్వదండి. అయితే మీకు పవన్ వస్తే ఇక సమస్యలకి ఏమైనా? పవన్ వస్తే మాకు చేస్తారు, మాకు నమ్మకం ఉందండి. నమ్మకం ఉందా? మాకు నా ఫుల్ నమ్మకం ఉందండి. సో మీ ఓటు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్? ఆయనకి వేస్తాండి ఓటు తప్పకుండా. నిన్నాళ్ళు కూడా మేము తెలుగుదేశంకి వేసామండి. ఆయన ఆ నాయకులకి వేసి తిన్నారండి. ఇంకా ఇప్పుడు మాకు ఈ నమ్మకం ఎలాగొచ్చిందంటే, ఒక ఏదో చేస్తాడు, చేయగలడు, మాకు నమ్మకం వచ్చింది కాబట్టి మేము ఆయనకు ఓటు వేస్తాం. ఇంకెవరికి సరే ఓటు కూడా వేయమండి. థ్యాంక్ యూ సార్. హలో సార్. పేరు చెప్పండి. మీ పేరు? కృష్ణ. కృష్ణ గారు, ఇప్పుడు నెక్స్ట్ మంత్ మన ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అవును, ఎవరు సీఎం అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరైతే అభివృద్ధి చేస్తే వాళ్ళైతే బాగుంటుంది. అంటే ఒకళ్ళ పేరు, ఇప్పుడు ముగ్గురు క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఒకళ్ళకి నేను ఒకళ్ళు చెప్పాను అనుకో, వాళ్ళు ఇంకొకళ్ళ మీద అంటే మీ మనసుకు అనిపించేది ఒక అభిప్రాయ పూర్వకంగా అంతే. ఇప్పుడు మన సిటీ కాకినాడ సిటీ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళైతేనే బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కాకినాడ సిటీ అర్బన్ అండి, రూరల్? మీ సిటీ అర్బన్ నుంచి మన టీడీపీ నుంచి కొండబాబు గారు అండ్ వైసీపీ నుంచి చంద్రశేఖర్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరిలో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? చెప్తున్నాను కదండి, ఎవరైతే మా కాకినాడ అభివృద్ధి చేస్తారో వాళ్ళకే వేస్తాం. అదే ఒక పేరు. మా కాకినాడ ప్రజలందరూ మంచోళ్ళు, ఎవరైతే వేస్తారో వాళ్ళకే. అదే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎవరు సీక్రెట్ మేము చెప్పకూడదు. అది ఎవరికి వేస్తా ఉండదు. అప్పుడు మేము చెప్పొద్దు. పోనీ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం కాకినాడ వదిలేండి, మొత్తం ఆంధ్రాలో సీఎం అంటే ఎవరు వస్తారంటే, ఇప్పుడు నేను జగన్ పేరు చెప్పాను అనుకో, వేరే వాళ్ళు నా ఓటు తీసేస్తున్నారు. అట్లేమో ఓట్లు తొలగింపులో ఇప్పుడు ఉన్న సీఎం అయితే పర్లేదు అని బాగా చేశారనిపిస్తుంది. Okay, thank you. Hi, this is Shamla. Please do subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. Please subscribe 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.